తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే ఎలా ఉంటారమ్మా? అంటే రియల్ లైఫ్ లో ఎలా ఉంటారమ్మా అసలుకి? అంటే జోవెల్ టైపా లేకపోతే స్ట్రిక్టా? షీ ఇస్ నాట్ స్ట్రిక్ట్. అంటే లైక్ నేను నా అన్నయ్య నా మమ్మీ దగ్గర ఉంటే విల్ నాట్ ఫీల్ లైక్ వీఆర్ విత్ మై మామ్, విల్ ఫీల్ లైక్ షీ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. మనతో ఏముంటే కూడా వీ యూస్ టు షేర్ విత్ హర్. అంటే నేను నా కాలేజ్ డేస్ ఏమైనా ఉంటే ఆమెతో షేర్ చేస్తుండే, వీడియో నార్మల్ డేస్ దాన్ని. అండ్ మమ్మీ చాలా లేట్ గా వస్తే కూడా షీ యూస్ టు సిట్ విత్ అస్. వీ యూస్ టు లైక్ వెయిట్ ఫర్ హర్ ఫర్ అవర్ డిన్నర్ కన్నీ వెయిట్ చేసుకొని కూర్చి అక్కడ మన ముగ్గురును తినుకొని మన డే ఎలా స్పెండ్ అయింది అదన్నీ మాట్లాడుకొని వాస్ గోయింగ్ గుడ్. లైఫ్ లో నిజంగా ఎవరికి జరగకూడదు, ఎందుకంటే తనకి చిన్న ఏజ్, మీరు చాలా చిన్న పిల్లలు. అంటే ఇప్పటి నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది. యూ హ్యావ్ టు సీ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అసలు అలాంటి ఒక సమయంలో ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు మీతో పాటు మీ ఫ్యామిలీ అంతా ఎంత స్ట్రగుల్ అవుతుందో, ఇంకా లైక్ ఫాదర్, వాళ్ళ మదర్, సేమ్ మదర్స్ డే రోజు అది కూడా. హైదరాబాద్ కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారమ్మా అసలుకి? మమ్మీ షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 7 years అయింది, 6-7 years. ఓన్లీ ఆఫర్స్ కోసం, యాక్టింగ్ కోసం? యాక్టింగ్ కోసం అంతే. నిన్న పెళ్ళాడతా ప్రాజెక్ట్స్ కోసం మా మమ్మీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. సో ఆఫ్టర్ దట్ నేను ఇంకా చదువుతుండే, అంటే లైక్ బెంగళూరులో ఐ వాస్ లైక్ స్టడీయింగ్. నాది ఇంటర్న్ కంప్లీట్ అయిందో, ఇంటర్న్ కంప్లీట్ అయిన తర్వాత ది డిసైడ్, అంటే లైక్ మమ్మీ ఇక్కడే లైక్ హైదరాబాద్ లోనే నీ డిగ్రీ ఏమేమి ఉందో ఇక్కడే కంప్లీట్ చేసుకో అని చెప్పారు. సో 2 years బ్యాక్ అక్కడ షిఫ్ట్ అయ్యాం నేను నా అన్నయ్య. అండ్ నాతో రాగానే ప్రజ్వల్ చెప్పాడు ఒక మాట, మీ ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేయగానే, అదేంటి తెలుగులో అంతా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, పవిత్ర గారు అండ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు విడిపోయారు, దూరంగా ఉంటున్నారు, ఆమెకి ఈయనకి సంబంధం లేదు అనే ఒక న్యూస్ అయితే మీరు వినుంటారమ్మా. దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది అసలు? ఇంకొకటి ఏంటంటే లైక్ మనకి దీనికిన్నా ఎక్కువ లైక్ అదన్నీ న్యూస్ చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే లేకుండా న్యూస్ అన్ని వస్తుంది అండ్ మన వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ అదన్నీ చూసి ఇది నిజమా ఇదన్నీ జరిగిందని మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకేంటంటే అది మనకు తెలుసు మన ఫ్యామిలీ గురించి, మన ఫ్యామిలీ ఏమవుతుందో అని. అండ్ దోస్ పీపుల్ అంటే లైక్ అదన్నీ బ్యాడ్ ఒపీనియన్స్, అంటే లైక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ గ్రో అవ్వడానికి, వాళ్ళది ఇది చేయడానికి మన ఫ్యామిలీతో ఆడుకుంటున్నారా అని మనకి భయం. ఎందుకంటే ఇప్పుడు నాది నా అన్నయ్యది ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. సో ఇదన్నీ చూసి మన ఫ్యూచర్ కి ఏమైనా అయిపోతుందని నా నాన్నది భయం ఉంది. అండ్ అవును, అండ్ నా నాన్న కూడా లైక్ ఫార్ రిలేటివ్ కాల్ చేసి ఇదేంటి నువ్వు నీ లైక్ వైఫ్ కి ఇంత టార్చర్ ఇచ్చినావంట, ఇదన్నీ న్యూస్ లో వస్తుంది ఏంటి. నా నాన్న ఏడవడానికి స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడు అలా చేసిన సీరియస్లీ అంటే లైక్ మేము మమ్మీ ఈ టాపిక్ కోసం పక్కన ఏడుస్తా ఉన్నారు వాళ్ళ డాడీ కూడా పాపం. ఆయన ఎమోషన్ ని కూడా ఆయన ఆపుకోలేకపోతున్నారు, ఆయన అసలు ఆ ఎమోషన్స్ ని. ఎందుకంటే అర్థమవుతుంది ఆయన వైఫ్ ని ఆయన ఎంత బాగా చూసుకున్నారు, పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నారు, ఫ్యామిలీని ఎంత కష్టపడి ఈ స్థాయి తీసుకొచ్చారో అర్థమవుతుంది నాకు. ఆయన ఫస్ట్ ప్రజ్వల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అనుకున్నాను, అదేంటి మనమంతా ఒక న్యూస్ వింటున్నాం, ఇక్కడ ఇంకొకలాగా ఉంది అని. అట్లీస్ట్ తెలుగు ఆడియన్స్కి ఇప్పుడైనా తెలియాలి కాబట్టి నేను ఇంత దూరం వచ్చానండి. దీనివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టపడి ఇండస్ట్రీకి వచ్చింది ఆమె, తెలియకుండా ఎన్నెన్నో న్యూస్లు వాళ్ళ మీద చేసి మనం, కానీ ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది. ఈవెన్ ఫ్రెండ్స్ ఇద్దరు మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరును చూస్తే లైక్ ఎలా ఉంటది అంటే లైక్ హస్బెండ్ స్ట్రిక్ట్ గా ఉంటారు, వైఫ్ స్ట్రిక్ట్ గా ఉంటారు, అలా ఇలా అని మనం చూసినాం నార్మల్ గా. కానీ వీళ్ళిద్దరిని చూస్తే ఓకే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే సో ఇలా ఉండాలి, లైక్ అన్ని షేర్ చేసుకుంటారు ఇద్దరు. ఏమైనా అయితే లైక్ మమ్మీ ఒక్కొక్కసారి మనతో ఏం లైక్ షీ కాంట్ ఎక్స్ప్రెస్ హర్ ఫీలింగ్స్ సమ్ టైమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, కానీ అదన్నీ నా నాన్నతో షేర్ చేసుకుంటారు ఇప్పటికి ఆ బాండింగ్. అవును, ఇప్పటి వరకు ఉండే టిల్ ఎండ్. సో అదన్నీ ఇంత మంచి బాండ్ ఉండే, ఇదన్నీ ఉండే, కానీ లైక్ ద పీపుల్ చాలా
ఘోరంగా మాట్లాడారు. అంటే లైక్ నా నాన్న చాలా టార్చర్ ఇచ్చారు, నేను నా అన్నయ్య చాలా టార్చర్ ఇచ్చారు నా మమ్మీకి, అలా ఇలా ఏమేమో మాట్లాడినారు. దాన్ని లైక్ అదన్నీ విని మన ఫ్యామిలీ గురించి వేరే కన్నడలో కూడా అంతే రాశారమ్మా. అవును, కన్నడలో కూడా అంటే లైక్ తెలుగులో ఏమేమి చెప్పారో అదన్నీ ట్రాన్స్లేట్ చేసి కన్నడలో కూడా ఇది చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ లో అయినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అయినా మొత్తం లైక్ ఇలానే జరుగుతుంది ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 2 days. అండ్ లైక్ నా మమ్మీని నేను ఇది చేసుకున్నానని దానికి నా బాధలో ఇదొకటి ఇంకా పెద్ద బాధ యాడ్ అయింది. ఇప్పుడు తెలుగులో సర్క్యులేట్ అవుతుంది న్యూసే మనం అడుగుతాం కదా. ఈవెన్ చందుని కూడా నేను అడిగాను, అదేంటి చిన్న ఏజ్ లోనే డైవర్స్ అయిపోయినాయి అంటే ఆమెకి ఎందుకు అట్లా అయిపోయినాయి, వింటున్నాం మన న్యూస్ దాంట్లో కరెక్ట్ ఎంత నేను అడిగాను కూడా. అందుకని ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా అది కరెక్టా కాదా, you can ask anybody in this village how he was with my mother. Okay. You can ask anyone in this village. Okay. Because they have seen their relationship. వాళ్ళ బాండ్ ఎలా మంచిగా ఉంటది, వాళ్ళు ఎలా ఇది చేస్తారు, ఎవరైనా అడగండి మీరు, అందరూ అదే చెప్తారు, మంచి పేరని చెప్తారు, మంచి వాళ్ళనే చెప్తారు. నీ టార్చర్ ఇచ్చి అదన్నీ ఇది చేసుకొని. The only thing is she didn't come out of here because of the torture or anything. She wanted to succeed something in her life. That's why she came out of this life, but he supported everything. Oh, daddy he supported every single thing what my mom chose. Okay. He was with her like my father used to say. She want to enter into the film industry also. Yeah, he supported. Even he supported. Even my nanama supported. Okay. Everyone supported my mom's decision. So none of them rejected like na mummy idu chesta adi chesta annappudu oddu adi cheyaku idi cheyaku ani evvaru okkaru vallu kuda cheppaledu. Na nanna aina na nanamma aina. కానీ అదో ఛానల్స్, అదే యూట్యూబ్ ఛానల్స్ లో ఇన్స్టాగ్రామ్ లో అయితే ఏమేమో చెప్తున్నారు, అది మనకే తెలీదు. లైక్ మనకేం తెలియదు, అదన్నీ వాళ్ళకి తెలుసు అన్న అలాగా వాళ్ళు క్రియేట్ చేసుకొని చెప్తున్నారు. చాలా అంటే చాలా గలీజ్ అనే అంటే చాలా గలీజ్ గానే చేస్తున్నారు. లైక్ ఐ డోంట్ నో, లైక్ వాళ్ళకి తెలుసా తెలీదా ఐ డోంట్ నో, కానీ దాన్ని బట్టి నాకు నా అన్నయ్యకు ఫ్యూచర్ లో ఎంత అంటే ఎంత ప్రాబ్లం అవుతుందని మనకు తెలుసు. సో అదన్నీ ఇది చేసుకొని ఒక ఫ్యామిలీ గురించి అలా తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారో ఏంటో అది మనకు కూడా తెలియదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.